నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, భారతదేశంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ. కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి 2025 సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు. మరి ఇప్పుడు ఈ జనవరి 1వ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు. కుంభరాశిలో రాహువు, శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం. 2026 సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 2+2+6 10, మళ్ళా 1+0=1 అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా 1 అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు 2025 ఇయర్, వెల్కమ్ టు 2026 ఇయర్. మరి యొక్క 2026 సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు 2026 సంవత్సరం. అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ, నెల, తర్వాత 2026 సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి. దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అయితే భారతదేశంలో మనకు జనవరి 1వ తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు, ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహువు, శని యొక్క సంచారం, అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 31 డిసెంబర్, 1/1/26 జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం ఒక 3 విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి, ఈ 2026 సంవత్సరం
బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బును దాచుకోవాలి, డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు 1,60,000 దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా 3 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహ స్థితిని అనుసరించి చూసినప్పుడు, సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం, తర్వాత రాజకీయపరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు 2026 సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి, నిల్వ ఉంచుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు 2026. అందుకనే మన చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక సూచన ఏమిటంటే, ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు తీసుకోండి. ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి. బ్యాంకు అకౌంట్స్ కానీ, బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి. ఇది సూచన. ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి, సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. 2026 సంవత్సరం తులారాశి జాతకులు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి తులారాశిలో చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4,
విశాఖ 1, 2, 3 పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ 2026 సంవత్సరంలో గురుగ్రహాన్ని చూసినప్పుడు వీరికి జూన్ మాసం దాకా నవమ స్థానంలో ఉన్నాడు. చక్కని లాభాలను ఇస్తాడు. ఉద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వీళ్ళందరికీ లాభజనకంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, తులారాశి జాతకులకు చాలా వైభవంగా ఉండబోతుంది జూన్ మాసం దాకా. తదుపరి 3 మాసాలు అయితే ఉందో, జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం దాకా దశమ స్థానంలో ఉంటాడు గురువు. కొంతవరకు ధనహాని జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి దాంట్లో మోసపోయే అవకాశం ఉంటుంది. చివరి 2 మాసాలు మళ్ళా ఏదైతే ఉందో, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలలో లాభస్థానంలో మీకు గురుగ్రహం కనబడుతూ ఉన్నాడు. అంటే తులారాశి జాతకులకు 10 మాసాలలో సుమారుగా 8 మాసాలు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి సుమారు 70 నుండి 80% ఫలితాలు ఈ 2026 సంవత్సరంలో రావచ్చు. తర్వాత శనిగ్రహం వీరికి, మరి శనిగ్రహాన్ని చూసినప్పుడు ఈ తులారాశి జాతకులకు శని 6వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఎవరైతే మీ పైన శత్రుత్వంతో ఉన్నారో ఆ శత్రు నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు ఆయన కార్యసిద్ధి కలిగిస్తూ ఉంటాడు. కేతుగ్రహం మాత్రం కొంత కలహరూపుడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి నరదృష్టి కూడా తులారాశి వారికి ఎక్కువ కనబడుతూ ఉంది. ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరం 2026 సంవత్సరం గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. వీళ్లకు ముఖ్యంగా మరి దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం, పరీక్షలలో మంచి విజయాలు సాధించడం, తర్వాత ర్యాంకులు పొందడం జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశాలు, తర్వాత చక్కగా అధికారుల యొక్క మెప్పు పొందే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారులకు ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. తర్వాత కార్మికులకు గౌరవ మర్యాదలు పెరిగి సంఘంలో వారి శ్రమకు తగ్గట్టు గుర్తింపు ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మరి రైతన్నలకు మంచి పంటలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. కవులకు, కళాకారులకు, మీడియా రంగం వారికి, సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చి చాలా వైభవంగా ఈ యొక్క సంవత్సరం ఉంటూ ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం తిరుగులేదని చెప్పవచ్చు. వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాలే కావచ్చు, నటిస్తున్నటువంటి యాక్టర్లు అందరికి కూడా వైభవంగా కనబడుతూ ఉంది. అయితే ఎన్ఆర్ఐలకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వాతావరణం, విదేశీ ప్రయత్నాలు లభిస్తూ ఉంటాయి. అపూర్వమైనటువంటి ప్యాకేజీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ఇంకా భగవంతుని యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, ఇంకా మీకు వైభవంగా ఉంటుంది.